ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, పార్టీకి కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి ఉండి ఎప్పుడు ఆయనకి తన వంతు సహకారం అందిస్తున్న సుజనా చౌదరి గారు ఎంపీ ఈరోజు ఇక్కడికి రావటం ఇది మనందరికీ ఆశ్చర్యం, సర్ప్రైజ్ విజిట్. మనకి ఈరోజు మార్నింగ్ దాకా తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఏదో మోహన్ పూనుకొని ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు సంఘీభావం అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర గారు, పయ్యవల్ కేశవ్ గారు వాళ్ళతో ఫోన్లో మాట్లాడటమే అనుకున్న టైంలో అనుకోకుండా సుజనా చౌదరి గారు ఇక్కడికి రావటం, అది జితేంద్ర గారు వలన తెలిసినట్టుంది ఈరోజు. సో ఇది మన అదృష్టం. సో మన కార్యక్రమానికి కూడా ఒక వన్యవ తెచ్చారు సార్. మీరు ఇక్కడుండి మీ మెసేజ్ వింటాం మా లక్కీ, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూజెర్సీ ప్రాంతంలో తెలుగు వారందరూ ఈ పాదయాత్రకి సంఘీభావ సభ ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరగా తెలుసుకుంటే కానీ ఆయన అన్ని విధాలా వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళకి ఒక సపోర్టివ్గా కాన్ఫిడెన్స్ ఇవ్వలేరనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అది కూడా గాంధీ జయంతి రోజున మొదలుపెట్టి రిపబ్లిక్ డే వరకు 117 రోజులు 2345 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని డెసిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మనం ఏ న్యూస్ పేపర్ తీసినా, ఏ ఛానల్ ఆన్ చేసినా, ఇంటర్నెట్ చూసినా అందరికీ తెలిసిందే, నగ్న సత్యం అది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అంత డేలైట్ రాబరీ జరిగినా, అంత దారుణంగా జరిగినా కూడా మన దగ్గర ఇలిసిటీ ఎక్కువ ఉండటం మూలాన, ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళు చేతిలో ఉండటం మూలాన వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వాళ్ళు ఇంకా జొరపడదామనే ప్రయత్నాల్లో ఉన్నారు. అయినప్పటికీ అలసట లేకుండా తెలుగుదేశం పార్టీలో అందరూ పార్టీకి కష్టాలంటూ ఎప్పుడు ఉండవు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి అనేది చాలా సహజం. ఆ విధంగానే ఎంతో స్పోర్టివ్గా తీసుకొని మన పార్టీ క్యాడర్ కానీ, నాయకులు కానీ అందరూ చాలా గట్టిగా కష్టపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రతి విలేజ్లోనూ బందిపోట్లు దొంగలు పడినట్లు ఈ మధ్య పుట్టిన పార్టీ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళ మూలాన చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియపరచడానికి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ద్వారా చెప్తూ ఉన్నారు. ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. అయినప్పటికీ యూత్లో అందరికీ గట్టి సందేహం ఇవ్వాలి అనే పట్టుదలతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈసారి డెఫినెట్గా యూత్కి మోర్ దాన్ 33% కొత్త యూత్ని ఇంట్రడ్యూస్ చేయాలని కూడా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అది కాబట్టి డెఫినెట్గా ఎంతో ఉత్సాహంతో రీజనరేట్ అయ్యి మళ్ళీ టు రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్. మీకు అందరికీ తెలిసిందే, కనీసం ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతైతే ప్రపంచ మ్యాప్ మీద ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా, హైదరాబాద్ అనేది ఒక ప్లేస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇస్ ది మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ అని అందరూ చెప్పుకునే రోజుల్లో మన చాలా దురదృష్టకరంగా ఈ రోజున ఈ మధ్య అవుట్లుక్ అనే మ్యాగజైన్లో స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. అదర్వైజ్ దేశం మొత్తంలో ఎంటర్ప్రెనర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నింటిలో ఎంతో ముందుకు పోయిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున లిటరసీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ లాస్ట్ నుంచి 3rd, లాస్ట్ నుంచి 4th పడిపోవడం జరిగింది. సో ఇది సంఘీభావం తెలిపినందుకు నాకు చాలా సంతోషం. మీ సపోర్ట్ కంటిన్యూగా చేసి ఈసారి 2014 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ
మళ్ళీ మనకి 1994లో వచ్చిన విధంగా గట్టిగా అన్ని సీట్లు గెలుస్తామని మాకు మంచి గట్టి నమ్మకం ఉంది. మీ అందరి సపోర్ట్ కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలుగు